రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత 15 రోజుల ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజలకు ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి కన్సల్ట్ వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను మత పెద్దలను అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు. మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెడతారా అని చెప్పేసి ముస్లిం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రాం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది. ఇది ఏదో ఆక్రమణ అని చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం దృష్టి దీన్ని పరిష్కారం చేయాల్సి ఫోన్ చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కుపోయాను, ఇది ఏం చేయాలో చెప్పి ఆయన అర్థం కాక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజులు ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్ర హీరోలుగా ఉంటారు. లేదంటే మీరు మంచి చేస్తుంటే చరిత్రలో మంచి ఒక పేరు సంపాదించుకుంటారు. ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ పార్టీలు శాశ్వతం కాదు. ఇది ముస్లిం సంబంధించిన 2000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీ ద్వారా ఏదైనా ఆక్రమణ కంపెనీలు కట్టబెడితే మీ ముస్లింలలో మీరు చాలా చాలా హీనంగా చూపబడతారు. ఈ 5 సంవత్సరాల పదవి కోసం, ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యే కోసం మీరు చూసుకోవద్దు. శాశ్వతంగా మీరు చరిత్ర సృష్టించేలా ఉండాలని చెప్పేసి ముస్లిం సమాజం కోరుకుంటున్నారు.